అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 48 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఆ బిడ్డ అత్తాని అనుండే ఏది ఇంకా అత్తలేదు కదా. పిల్లనేమో చక్కగా అన్నం తింటలేదాయే. కడుపుతోటున్నానబట్టే అసలు ఏం చేసుడు ఏం కథ. శ్వేత, ఓ శ్వేతవ్వా, ఏం చెప్తాను? ఆ తాత ఏం లేదు, ఇప్పుడే బయటకు పోయినా. కాదవ్వా, అన్నం తినవా అవ్వా? అన్నం తినబుద్ధి అయితే లేదే తాత. కాదవ్వా, అని నమ్మి నువ్వు కడుపు ఎట్లా ఉంచుకున్నావు? అమ్మ నాన్న హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు కడుపు తీపిత్తా అన్నప్పుడు నువ్వు తీసుకోవద్దా బిడ్డ? ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? తాత నేను వాణ్ణి బాగా నమ్మిన్నే. వాడు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నువ్వు కడుపు తీపించుకోవద్దు అని అన్నాడు. అందుకే నేను వాణ్ణి నమ్మి కడుపు తీపించుకోలేదు. అని నన్ను గింత మోసం చేస్తాడని అనుకోలేదే. అసలు వాడు మోసం చేస్తాడా లేకపోతే వాడే పరిస్థితులు ఉన్నాడు ఏం కథ అనేది నాకు ఏది తెలుస్తలేదు. నైట్ అంతా ఫోన్ చేసుకుంటూనే ఉన్నా, స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. వాడిని ఇంకా నమ్ముతాన్నవా బిడ్డ నువ్వు? ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందంటే వాడు ఖచ్చితంగా సిమ్ అన్న తీసేయాలి, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అన్న పెట్టాలి. ఊకే నువ్వు ఎత్తన్నవని. ఇక ఎట్లనో తాత, కానీ నేను వాణ్ణి వదిలిపెట్టా. ఖచ్చితంగా వాణ్ణి పెళ్లి చేసుకుంటా. వాని వల్లే నా జీవితం ఇట్లయింది. అందరినీ దూరం చేసుకున్నా. అట్లాంటప్పుడు వాడు కూడా వాళ్ళందరినీ దూరం చేసుకోవాలి. నా కడుపులా బిడ్డ పెరుగుతుంది. ఇది వాణి బిడ్డని హాస్పిటల్ తీసుకుపోతా అన్నాడు. కథమిగ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఫోన్ అస్సలకే ఆన్ చేస్తలేడు. వాడు ఏమని చేస్తాడు ఏం కథ? నిన్ను పెళ్ళాడితే వాని మీదకి వస్తుంది భాగోతం అంతా అని వాడు సప్పుడేక ఉంటాడు కావచ్చు. వాడిని ఎట్లా నమ్మినవు బిడ్డ? ఇవాళ రేపు ఎవరైనా అవసరానికి వాడుకునేటోళ్ళే. ఏమో తాత, నాకేం తెలిసే గిట్ల చేస్తాడని. అని ప్రేమల నన్ను ముంచిండే. అంతగానం ప్రేమ యూహించి నన్ను పిచ్చిదాన్ని వేసిండు. ఒక్కరోజు చూసి రేపు పోతా ఆ ఊరికి. ఎట్లయినా మంచిదే తాత, నువ్విద్దరిని మాట్లాడు. నా పుస్తెళ్తాడు కుదబెట్టి పైసలు పట్టుకొని ఇద్దరు ముగ్గురిని మాట్లాడు. వాని ఇంటి మీదకి పోదాం. ఏం పోతావు బిడ్డ? ఇంటి మీదకి పోతే వాళ్ళు అయ్యా అవ్వ ఊకుంటారా? ఊకోపోతే ఏం చేస్తారు తాత? నా కడుపులున్న బిడ్డకు నాకు న్యాయం జరగాలి. వాడు బయటకు రావాలి. నేను ఇంత ఏడ్తన్నా, ఇంత బాధపడతాన్నా, ఇదంతటికి కారణం వాడే కాబట్టి వాని జీవితం కూడా బయట పడాలి. వాడు ఎంజాయ్ చేసుకుంటా తిరుక్కుంటా ఉన్నట్టు కాదు. వాణ్ణి నా సొంతం చేసుకోవాలి నేను. వాడు నన్ను పెళ్లి చేసుకుంటా అంటేనేమో సై, లేదు అని అంటే వాని బతుకు అంగడి ఎత్త నేను. ఎట్లయినా మంచిదే. పేరు వేయింది, పోయిన పేరు అత్తదా రాదు కదా. ఏమవుతీ బిడ్డ, ఎంత పని ఎత్తివి? వాని మాటలు నమ్మి మొగన్ని దూరం చేసుకుంటివి. ఏం చేయాలి తాత? ఆ బతుకు ఇట్లా రాసి పెట్టిండేమో, ఇట్లా అయిపాడైంది. సరే తీ, అవన్నీ టెన్షన్ పెట్టుకోగాని బుక్కడ ఎంతనైతే తినిపో, అన్నం తినిపో. అన్నం తినకుండా ఇట్లా రంది పెట్టుకొని ఏడ్చుకుంటుంటే ఏమన్నా అయితే ఎట్లా చెప్పు? మీ అమ్మకేమో చెప్పకంటివి. నేను ఒక్కోని ఏడని తిరుగుతావా నిన్ను పట్టుకొని? ఏమన్నా అయితే పో అన్నం అయితే తినిపో. మనసు నిండా కడుపు నిండా బాధే ఉంది తాత. ఇంకా అన్నమేం పోతుంది, తింటలే. బావా, నేను ఈరోజు వెళ్తాయిగా. డాడీ ఫోన్ చేసి రమ్మని చెప్తుండు. ఇక మళ్ళా పోకపోతే డాడీ నా మీదికి సీరియస్ అవుతాడు. పండుగ ఉంది కదా. నాకు నువ్వు ఓడు ఇష్టం లేదు మానసా. నా గురించన్నా ఉండొచ్చు కదా. కాదు బావా, మళ్ళీ పండుగ కదా, పోకపోతే అమ్మ నాన్న ఇద్దరు సీరియస్ అవుతారు. నేను నీకేమని చెప్పినా వాళ్ళని ఇద్దరిని తీసుకొని రా, మీ మమ్మీని మీ డాడీని తీసుకొని పండుగకి ఊరికి రా అని అంటున్నా కదా.
అక్కడికి వస్తే ఫ్రీడమ్ ఉంటుందా మానస? ఇంతగానం ఫ్రీడమ్ ఉండదు కదా. బావా పండుగ అయిపోతోటే నేను వస్తా సరేనా? నువ్వేం టెన్షన్ పడకు. ఎప్పుడు వస్తావు చెప్పు. 17th రోజు వస్తా సరేనా? వచ్చి మళ్ళా ఇక్కడనే ఉంటా. ఏమో మానస, నాకు నువ్వు పోతానంటే మంచిగా అనిపిస్తలేదు. బావా నేను పోతున్నా అని మళ్ళా నువ్వు అటు ఇటు తిరుక్కుంటా బయట ఉండకు సరేనా? టైంకి వచ్చి దీన్ని కాసేపు చదువుకో సరేనా? వదులు బావా అత్తమ్మత్తది. వదలాలని లేదే, ప్లీజ్ మానస ఉండు. రేపు ప్రొద్దున నేనే దించొస్తా. వదులు బావా అత్తమ్మత్తది. లేదు, వదలాలని లేదే. ఏంటి బావా? ఎందుకో నువ్వు బాగా నచ్చినావు మానస. నిన్ను పొమ్మనడానికి నాకు మనసు ఒప్పుతలేదు. ఉండొచ్చు కదా. నువ్వు జస్ట్ ఇంట్లో ఉండా అంతే. నీతోటి చాట్ చేస్తా, నీతోటి ఫోన్ మాట్లాడతా కదా. కొంచెం ఇంట్లో ఉన్నది వేరు కదా. అవునా? మరి ఇన్ని రోజులు ఫోన్ చేసి రా అని అనలేదు. ఇప్పుడు నేను నీ కోసం వస్తే ఉండు ఉండు అంటున్నావు. అట్లా కాదు, నువ్వు ఇంత అందంగా ఉన్నావని నాకు తెలియదు కదా, అందుకే రమ్మనలేదు. పని వేషాలు. మానసా, అత్తమ్మ. బస్సు టైం అవుతుంది. శ్రీను బస్సు కాడ దించిరాపో. బండి లేదమ్మా. నడుచుకుంటా ఓ, ఇంకా టైం ఉంది కదా, పావు గంట. నడుచుకుంటా పోయి దించి రాపో, బస్సు ఎక్కిచ్చి రాపో. అత్తమ్మ, బావా నన్ను పోకు పోకు అని అంటుండు, ఇక్కడనే ఉండమంటుండు. ఇక పెళ్లి చేసుకున్నాక ఇక్కడ ఉండకపోతే ఎక్కడుంటావు మానసా నువ్వు? బావకు బగ్గనే ప్రేమ ఉన్నది నీ మీద. మరి నా మీద ఉండకపోతే ఎవరి మీద ఉంటది అత్తమ్మ? పండుగకు బావని తీసుకొని అటే రాలేవు అత్తమ్మ. అబ్బో, అటత్తే ఎట్లనే ఇక్కడ చేసుకోవద్దా? ఇంత పెద్ద ఇల్లుండే మామయ్య కోపానికి అత్తడు. అంతేనా? మరి బావ నొక్కొని పంపించలేవు నాతోటి? మేమిద్దరం పోతాం ఊరికి. పోతావారా? అబ్బో అమ్మా నేను పోను. అబ్బో అటు పోయి వచ్చుడంటే నువ్వు ఉంటుంటా గాని నాకడ పిచ్చిలేస్తుంది. నేను పోను, నేను రాను. ఏమైతుంది బావా వస్తే? రాడరా, వానికి సిగ్గు బాగా. నువ్వే పండుగ అయిపోయినాక మళ్ళా వచ్చేవులే. ఇక ఎన్ని రోజులు మంచి రోజులు వచ్చినాక ఇక డాడీ తోటి మాట్లాడి పెళ్ళి ఫిక్స్ చేపిచ్చుడే. ఆ పని తొందర అత్తమ్మ. సరే సరేరా పాపా, ఇక ఓదుపా. ఎస్సులు ఈయన్నే ఉండని, మళ్ళీ వస్తావేమో. సరే అత్తమ్మ ఉండని. సరే జల్ది రార్రి. బావా బస్ స్టాండ్ దాకా నన్ను బస్ ఎక్కిచ్చి వచ్చేవు. ఏమో నాకు మనసులో పడతలేదురా నువ్వు పోతానంటే. అయ్యో నీ ముద్దులో. నిజమే మానస, నాకు నిన్ను వదిలిపెట్టాలని లేదు. సరేలే ఇక బా, టైం అవుతుంది కదా, బస్ టైం. మళ్ళీ బస్ పోతుంది. పండుగ అయిపోయినాక రా సరేనా? సరే బావా, నువ్వు అంత దివులు పెట్టుకోకు. నేను ఫోన్ చేస్తా, నీకు మెసేజ్ చేస్తా కదా. పాత సిమ్ అయితే మళ్ళీ వేయకు బావా సరేనా? ఇంకెందుకు వేస్తా, పా పోదాం. ఏమైందిరా వారి, ఇయ్యాలెందుకో డల్లుగున్నట్టు అనిపిస్తుంది. ఏం లేదురా, రాత్రి నా పిల్ల పున్ను నాకు లొల్లైద్ది. అంత మనసున పడతలేదు. ఎందుకురా, ఎందుకు లొల్లైంది? ఏం చెప్పమంటావురా? నేనోటంటే అదోటి అంటది. పార్కుకు తీసుకుపోమ్మంటాందిరా, జూ పార్కుకు. నా దగ్గరనేమో పైసలు లేవు. జూ పార్క్? నిన్ను చూస్తే ఆమెను చూస్తే జూ పార్క్ చూసినట్టే ఉంటది. ఇంకా జూ పార్క్ ఎందుకురా? అరే బంటిగా తన్నిన్ననుకో డైరెక్ట్ సీదా ఆ ఇంట్లో కురుకుతావు. నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడతావేంద్ర? నీకు ఎప్పుడు జోకులేనారా? ఒక్క ముచ్చటన్న సీరియస్ గా తీసుకోవు. తీసుకుంటారా? అయితే ఏమైందిరా? వాళ్ళ దోస్తునట, వాళ్ళ లవరట జూ పార్కు అన్నీ తీసుకొని పోయి చూపించిండట. ఇక నన్ను ఎప్పుడు తీసుకుపోతావు? అందరు తీసుకుపోతుర్రు, నువ్వు నన్ను ఎప్పుడు తీసుకుపోతావు అని రాత్రి లొల్లి. నేను తీసుకుపోను పో, ఇంకెవరినన్నా పట్టుకొని పో, నేను రాను, నా దగ్గర పైసలు లేవని ఫోన్ కట్ చేసిన. ఇక ఫోన్ 10 సార్లు చేసింది కానీ నేను లిఫ్ట్ చేయలేదు. ఈ వరకు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదురా. ఇక నేను కూడా వేయలేదు, అందుకే మనసు మంచిగా లేదు. అయ్యో, తోటి మాట్లాడకపోతే నాకు మనసున పట్టదురా. కానీ ప్రతిసారి లొల్లైనప్పుడు నేను మాట్లాడితే లోకువైపోతాన్నా. అగో అత్తాంధ్ర వారి, నీకోసమేనా ఏంది? రానిరా రాని, మాట్లాడదో చూద్దాం. అబ్బో వీడి ఇన్నే ఉన్నాడు కదా ఇల్లుగాడు. నేను షాప్ పోతున్నా, వీనితో నాకేంటి? కనీసం ఫోన్ చేస్తాడు, మెసేజ్ చేస్తాడు. అబ్బా చూసిన వారా, నేను ఈడున్నా అని కూడా నన్ను చూడకుండా మాట్లాడకుండా పోతుంది. దానికి ఎంత బలిపిగా.
అడుకడుక రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాశమైన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాన్ని అరుకు మీద వండలేను ఒక్కదాన్ని తినలేను సక్కంగా మన ఇల్లు దొక్కే నాదా ఒక్కదాన్ని బాడుకో ఇప్పుడు గా పాట ఎందుకు పాడతాను? ఇక ఉడుకుడుకు రొట్టెలట ఉట్టు మీద ఉన్నాయట. ఈ ఉట్టి మీద ఉడుకుడుకు రొట్టెలు తినక పాసిపోయిన రొట్టెలకు పోయిర్రట. గట్లున్నదిరా ఇప్పుడు కథ. శ్రీనికాంత్ అట్నే అయిపోయింది, ఇక నీది కూడా అట్నే అయిపోతుందో. అరే నీకు దండం పెడతారా, నా పొల్లాసొంటి కాదు. ఇక కోపం మీద ఇక నేను పొద్దుటి నుండి ఫోన్ చేస్తలేను మెసేజ్ చేస్తలేను అని అది నాకు ఎత్తలేనట్టున్నది. ఏ ఎవరేసొంటోళ్ళు అయితే నాకేంద్రా. ఓ ఏమైందిరా శ్రీను, ఎటు పోతున్నావు? ఎట్లేదురా, ఇగో మా మరదల్ని బస్సు ఎక్కిద్దామని పోతున్నా. ఏం చేస్తారా ఇడా? ఏం లేదు, అట్టిగానే కూర్చున్నావు. మొత్తం బయటకే వెళ్తలేవు, కనబడతలేవు కదా. ఎప్పుడు వెళ్ళపోతిరా? అప్పుడప్పుడు వస్తాన్నా కదా. ఎవరు వీళ్ళు? మా ఫ్రెండ్స్ మాన్సా. ఓ అవునా బాబా. పని పాట ఏం ఉండదు, ఎప్పుడు కూర్చొనే ఉంటారు. ఓ నువ్వు బగ్గ పని చేయబడితివి, ఎమ్మెల్యే జాబ్ చేయబడితివి. నిజమే మా బావ కూడా ఖాళీగానే ఉంటాడు గాని. పా మానసా, నిన్ను తర్వాత మాట్లాడతా వీళ్ళతోటి, కానీ బస్ టైం అవుతుంది పా. సరే రా బావా. అబ్బా శ్రీనుగా వీడు ఎంత వేస్ట్ గార్రా, దాన్ని మంచిగా వాడుకున్నాడు. ఇప్పుడు వదిలేసి ఇంకో దాన్ని పట్టిండు. ఇక దానికన్నా ఇది మంచిగా లేదా రా మరదలు. ఇక మరదలతోటి ప్రేమ అయినా నడిపిస్తున్నట్టున్నాడు. అందుకే ఇంట్లోకి బయటకి వెళ్ళకుండా ఊకి ఇంట్లోనే ఉంటాడు. ఇక మరదలు పోతాంది కదా, ఇప్పుడు వెళ్తాడు కావచ్చు. కానీ వీడు చేసేది ముమ్మాటికి తప్పేరా. ఖచ్చితంగా వీనికి పాపం తలుగుతుంది గాని అది మనం అనద్దురా, దేవుడు చూసుకుంటే చాలుగా. నుర్రకు నా బాధ నాకుందంటే పాపాలు గీపాలని నువ్వు అంటావు. నువ్వు కూడా అట్లనే చేసావు. నీ కాకి బుష్ను వదిలిపెట్టి ఇంకో తెల్ల బుష్నే వల్ల పట్టేవు. నాకు కాకి బుష్షే కావాలరా. అంతగానం ఏం నచ్చిందిరా? దాని కండ్లురా, దాని కండ్లు చూసే ఫ్లాట్ అయిపోయినా. అవునా, కండ్లల్లో ఏమున్నది? కెర్రె గుడ్లే గాని. తంద్రవారి మాట్లాడకుండా పోతున్నావు, చూడకుండా పోతున్నావు. ఏమైందే నీకు? నా గురించి ఎందుకు? నీకెప్పుడు దోస్తులతోటి తిరుగుడు కావాలి, ఆడ ఈడ ముచ్చట్లు కావాలి. నీకు నైటు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసినావా? ఇప్పుడేందో మళ్ళా మాట్లాడుతున్నావు. ఆగే చెప్పు ఏంటిది? ఎప్పుడైనా మార్నింగే గుడ్ మార్నింగ్ అని పెట్టేటోనివి, ఈరోజు ఎందుకు పెట్టలేదు? నీకు అంతగానం పల్పొచ్చిందా, లేకపోతే ఇంకెవరినన్నా పట్టినవా? దవడకొంటి ఒక్కడు ఉతుకుతే చెప్తానా, నేను ఇంకెవరిని పడతానే? నాకు నువ్వే ఎక్కువ. ఇల్లుగాడు కళ్ళని చూసి పడిపోయినా అన్నాడు. నాకు ఆ కండ్లల్లేం కనబడతలేవు, ఆ వెత్తులు లెక్కున్నాయి కండ్లు. అబ్బో, నన్ను నిన్న నువ్వేమన్నావు? అందరూ మంచిగా తీసుకుపోతారు, నువ్వైతే వేస్ట్ అని అన్నావా లేదా? మరి వేస్ట్ అన్నాక నేను నీకు ఎట్లా చేయాలే? మరి ఎప్పుడు ఏది అడిగినా ఎటు తీసుకుపోవు? జూ పార్క్ ఎందుకు పోవుడు? మన ఊర్లోనే బొచ్చడు జంతువులు ఉన్నాయి, పందులు, కుక్కలు, పిల్లిలు, నక్కలు అన్నట్టు. ఇంకా మళ్ళా స్పెషల్గా పైసలు పెట్టుకొని పోయి చూచచ్చుడు అవసరమా? ఇగో బంటి, నీకేం తెలియదుగా. నాకు కోపానికి రాకే, పోతున్నా ఇంటికి. సరే కానీ పోయినాక ఫోన్ చేయి. నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. నువ్వు 10 రోజులైనా ఉంటావు. అవునా, నైట్ నుండి ఉండలేదా? చెయ్యే ఉర్రకు బెస్ట్గా. అబ్బా, కాకి పిట్టనే దగ్గర నుండి కాకి చూసినట్టే ఉన్నది. నీకు ఏమనిపిస్తాందిరా వారి? నువ్వు నేను వచ్చి ముందుగా కూర్చున్నారా? నన్ను పోనంటున్నావు నువ్వో? మరి ఎందుకు రానుడు అవసరమారా? పోని అనుకుంటా అంటే బాగా రెచ్చిపోతాను. తెచ్చిపోలేదు గిచ్చిపోలేదులే. బాపు, ఓ బాపు, బిడ్డ దా. నువ్వేందే ఇడికి వచ్చినావు? నువ్వెందుకమ్మా ఇప్పుడు వచ్చినావు? నేను మా అయ్య దగ్గరికి వచ్చిన, మా అయ్యను చూసిపోతా అని. నువ్వెందుకు వచ్చినావు వీడికి? అవు బిడ్డ, నువ్వు ఏమనకాగు. మన బిడ్డ మన దగ్గరికి రాకపోతే ఏడికి పోతుంది? కాదు నాన్న, ఈ దొంగ ముండ ఏం చేసిందో నీకు తెలుసా అసలు? ఈ దొంగ ముండను నువ్వెందుకు రారిచ్చినావు, ఎందుకు ఉంచుకున్నావు? ఏదో తీ బిడ్డ, ఏదో తెలిసి చేసిందో తెలియక చేసిందో చేసింది, అయిపోయింది. ఇక ఇప్పుడు ఏదో తప్పు చేసిందని మన పొలను మనం చంపుకుంటామా చెప్పు? కొంచెమన్నా సిగ్గనిపిత్తలేదా అని నీకు? ఫస్ట్ జరిగినప్పుడే మంచిగా బుద్ధి చెప్పి అల్లునికి నిన్ను అప్పయ్యప్పతే మళ్ళా నువ్వు ఆయనకి మందు పెడితివి. ఏంది మందు పెట్టిందా?
అవును నాన్న, ఇది మిండని సోకుల వాడి మొగనికి మందు పెట్టింది. వాడు సావు బతుకులుండి మీ బతికిండట. వాడు ఇక బతికి దొంగ ముండను బయటకు ఎలగొట్టిండు. నువ్వు అద్దు నన్ను చంపడానికి సిద్ధమైనవని. అయ్యో బిడ్డ, ఎంత పని ఎత్తివి? తాత, అమ్మ, నాకు వాడే చెప్పిండు, వాడే మందు తెచ్చిచ్చిండు. నీ మొగనికి పెట్టు, వాడు చస్తే మనిద్దరం పెళ్లి చేసుకుందాం, మంచిగా ఒక కాన్నే ఉందాం అని చెప్పిండు. అందుకే నేను పెట్టాల్సి వచ్చిందమ్మా. దొంగముండా, వాడెవడో చెప్తే నువ్వెట్లా పెడతావే? ఇప్పుడు వాడు మంచిగానే తినుకుంటా మంచిగా తిరుక్కుంటా ఊర్లే రాజాంతంగా ఉన్నాడు. ఇప్పుడు నీ బతుకు ఏమైంది? అయినా వాడెవడో పెట్టుమంటే నీ మొగనికి నువ్వెట్లా పెడతావే? మిండడు ఎక్కువైందానే, మొగడు కాదా నీకు? వచ్చిండా మిండడు? మరి మొగనికి మందు పెట్టంగానే మిండడు వచ్చి అలుముకొని పన్నడా, లేకపోతే ఎత్తుకొని పోయిండా నిన్నెడి కన్నా? వాణ్ణి ఏం చూసి ప్రేమించినవే? ఏం పని చేస్తాడని ప్రేమించినవే? వాడు అందం చూసి పడిపోయినవా? ఇప్పుడు ఏమైందే నీ గతి లాస్ట్ కు? బాగు కూసో, నిమ్మలంగా మాట్లాడదాం. ఆవు ఏం నిమ్మలంగా మాట్లాడతారు నానా? ఈ దొంగ ముండ చేయబట్టి లయ్యతోటి నేను తిట్లు తింటానా? ఆ ఊర్లా ఇంకా ఎవరికి తెలియదు. తెలిస్తే మా ఇజ్జతి పోదు, మా మానం పోదు. మేము తలెత్తుకొని ఎట్లా బతుకుడు ఊర్లా? ఏం చేస్తామవ్వా, ఆమె బతుకు పాడుగాను. ఆమె రాత గట్లా రాసి పెట్టిండు దేవుడు. దేవుడు కాదు రాసి పెట్టింది, మన రాత మనమే అట్లా చేసుకున్నాడు. మన చేతులారా మన జీవితమే నాశనం చేసుకున్నాడు. దేవుడేం చేస్తాడు? దొంగ ముండా, బద్ద కావరం వచ్చి ఇసొంటి పనికి తెగబడ్డావు. రేపటి రోజున నానా ఏదన్నా కాదు అనంటే నిన్ను నన్ను ఎవ్వరైనా చంపుతుంది అది మందు పెట్టి. అమ్మ ప్లీజ్, నీకు దండం పెడితేనే అట్లా మాట్లాడకే. అవు బిడ్డ, నువ్వు ఆవేశపడకు, నువ్వు కూసో, అట్లా కూసో. ఇప్పుడు అయిందేదో అయిపోయింది. మరి ఈమె బతుకును ఏం చేద్దాం? ఏం చేసుడు ఏముంది నానా, సత్తే జావని. దొంగముండా ఇంకా దానికి సాగు తప్ప ఏమున్నది? ఈ లయ్య అయితే దీని ముఖం చూడడు, మా ఇంటికి అయితే రానియడు. అయితవై బిడ్డ, నా దగ్గర అయితే నా దగ్గరనే ఉంటది గాని దగ్గర ఉందని తెలిస్తే అల్లుడొచ్చి నిన్ను కూడా చంపుతాడు. ఇక మరి మన పిల్లని మనం ఎటలో కొడదాం? ఎవరున్నారు చెప్పు? ఇప్పుడు కట్టుకున్నోడు ఇచ్చిపెట్టే, ఉంచుకున్నోడు వదిలేసే. అవునే, అసలు ఎందుకు పెట్టినవే నువ్వు మందు? నీకెందుకు పెట్టాలనిపించింది? నాకు ఒక్క మాట చెప్పు. ఇగో అమ్మ, నేను మంచిగా చెప్పుతా ఇను. ఏం చేయాలే? అసలు ఫస్ట్ లొల్లైనప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి తీసుకుపోయారు, కానీ గోళీలు నేను వేసుకోలేదమ్మా. కడుపులా బిడ్డ ఉన్నది. ఏంటి? అవునమ్మా, వాడు నాకు కడుపు తీయించుకోవద్దని చెప్పిండు. వాడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. అందుకే నేను కడుపు తీయించుకోలేదమ్మా. అయ్యో దొంగ ముండా, ఇంత పని ఎత్తివే రామా. ఇప్పుడు నీ కడుపులో ఉన్నదా నీ బిడ్డ? అవునమ్మా. సాగుపోయే నువ్వు ఆ బయల దుంకి సాగుపో. ఓ పీడ పోతుంది. ఇక నాకు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలనేది కూడా తెలుస్తలేదు. ఆగవ్వా, ఆమె చెప్పేది నువ్వు పూర్తిగా. అయితే ఒక రోజు ఆడు వాళ్ళ దోస్తుతోటి ఫోన్ పంపించిండమ్మా. నేను ఇక్కడికి వచ్చినాక వాడితోటి ఫోన్ మాట్లాడినా. ఒక రోజు నైట్ బయట కలిసినాం. నాకు నువ్వు కావాలి, నిన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నా అని వాడు బాగా ఏడ్చిండు. నాకు కూడా వాడంటే పిచ్చమ్మా. వాని మోజులా పడిపోయి నేను నా మొగన్ దగ్గరికి పోలేదు. ఇది నిజమే. అవునా? మరి నీ మొగన్ దగ్గర ఏం లేదు, ఆ దగ్గర ఏమున్నది? ఇక అమ్మ వాడు ఏం చేసిండో, లేకపోతే మా ప్రేమ ఎట్లా అట్లా అయిపోయిందో తెలియదమ్మా. ఇక వాడు బాగా ఏడిచిండు, నేను కూడా ఏడిచిన. వాడు అన్నాడు కదా, నీ మొగన్ని చంపు చంపు, మందు పెట్టి చంపితే నేను వచ్చి నీ దగ్గర ఉంటా. వాడు చచ్చిపోయాక మన ఇద్దరం మా ఇంట్లోనే ఉందాం, మన బిడ్డని చూసుకోవచ్చు, మన బిడ్డ పుట్టినాక మంచిగా కలిసి ఉండొచ్చు అని చెప్పిండమ్మా. చెప్తే వారి మాటలు నమ్మి నేను సరే అన్నా. సరే అన్నాక తెల్లారి వాడు మందు తెచ్చి ఇచ్చిండమ్మా. అదే మందు నా మొగనికి పెట్టిన. నేను కొంచెమన్నా బుద్ధి లేదు నీకు? వాడెవడో నీ మొగన్ని చంపుమనంటే నువ్వు చంపుతావా? కొట్టినా తిట్టినా చేసుకున్నోడు అవుతాడు గాని ఉంచుకున్నోడు గాడే దొంగముండా. ఎంత పెద్ద పని చేసినవే, ఎంత పెద్ద తప్పు చేసినవే, ఎవరు క్షమించరాని తప్పు చేసినవే నువ్వు. ఇక ఆయన అట్లా అయిపోయింది. ఇక తెలిసింది. ఇక నన్ను ఎల్లగొట్టిండు.
రాజు నన్ను నువ్వు మా అన్నను చంపడానికే సిద్ధమైనవు, నువ్వు ఇక్కడి దరిదాపులు ఉండకు అని ఎలగొట్టిండమ్మా. ఆ రోజు నాన్నకు కూడా ఫోన్ చేసిన, నాన్న సప్పులు లేదు. ఇక నేను వానికి ఫోన్ చేసి మనం ఎటన్నా లేచిపోదాందా, నువ్వు రానంటే నేను రానిప్పుడు, నీ భర్త స్థితిలో ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు పోయినా కూడా నువ్వే పెట్టినావు మందు అని పెద్ద పెద్ద కేసులు అవుతాయి, ఇప్పుడు అద్దు కొన్ని రోజులు ఆగు అని అన్నాడమ్మా. సరే అని నాకేం దోచక ఆలోచించి తాత దగ్గరికి వచ్చిన. ఇక వచ్చినాక ఒక రోజు మాట్లాడిండు, హాస్పిటల్ తీసుకుపోతానన్నాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. సరే అని నమ్మిన. ఇక తెల్లారుసుంది, ఫోన్ లిఫ్ట్ చేసులేదు. ఈ 2 రోజుల నుండి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకెక్కడనే వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని నువ్వు నమ్మినవా? వాని అవసరానికే నిన్ను వాడుకున్నాడు, వాని తీటకు నీ దగ్గర వన్నాడు, నీకు కడుపు వేసిండు, వాని అవసరం తీరింది. ఇప్పుడు ఏదన్నా అయితే నా మీద పడతారు, ఇదంతా బాధ ఏందని వాడు తప్పుకున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, వాడు మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు నీ జీవితం ఏమైంది? అడక తినే జీవితం అయింది. ఒక్కదాని ఎన్నో సత్తవరంటే కడుపులో బిడ్డను పెట్టుకున్నావు, ఇంకెంతముండా ఆ బిడ్డను గాని ఇక బతుకు ఏనన్నా పోయి, కానీ మా నాన్న దగ్గర ఉండకు, మా నాన్న పారం మీదకి రేకు, మీ అయ్యకు తెలిసి తూకోడు. ఏం చేద్దామవ్వా, యోగిసోంటి కథలు ఉన్నాయి, ఎటని ఎలగొడతాం, అసలే అట్టి మనిషి కాకపాయే. ఈ దొంగ ముండకు సిగ్గుండద్దా? ఉంచుకున్నోడు ఎప్పుడు ఉంచుకున్న వరకే వాడు వాడుకుంటాడా, వదిలిపెడతాడా? మరి ఏంది ఏం కథ అని వాడిని ఇది గురించి తెలుసుకోవద్దా? వాడిప్పుడు నమ్మిచ్చి మోసం చేసే వాడు గడ్డ మీద ఉండే, ఇదేమో కింద పడిపాయే. ఇప్పుడు ఎట్లనే నీ బతికేందే, నీ పరిస్థితి ఏందే? మరి కూడా వదిలేసిన ఆడిది కడుపుతోట ఎట్లుంది, పిల్లని ఎట్లాగా అన్నదని సమాజం 100 పేర్రాలు పెడతారు, అత్తే పీడ పోతుంది కాదే. లేదమ్మా, నాకు వాడు కావాలి. వాడు నీ గురించి అత్తడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడు, ఇంకా వాడు కావాలే అంటన్నవా? లేదమ్మా, నేను ఊరుకోను, పోయిన ఇజ్జతి వేయింది, అందరూ దూరం అయిపోయారు, ఇప్పుడు వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు, మన ఇంటికాడికి పోతారేపు. నేను వాడు నన్ను ఓకే అని పెళ్లి చేసుకుంటానేమో సరే, లేదు అని అంటే వాణ్ణి ఏం చెయ్యాలో అదే చేస్తా. నేను వదిలిపెట్టా, నా బిడ్డకు తండ్రి వాడే, నన్ను పెళ్లి చేసుకొని నా బిడ్డని చూసుకుంటానంటేనేమో నేను సప్పుడేక ఉంటా. లేదు, నువ్వెవరో నేనెవరో అనేదన్న తేడా మాట్లాడితే మాత్రం నేను అస్సలకే ఊరుకోనమ్మా. వాడికి కూడా నేనంటే ప్రాణమే, కానీ వాడు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టిండు, ఎందుకు మాట్లాడతలేడు అనేదే తెలుస్తలేదు. వాళ్ళవ్వ పెద్ద కిలాడి, మరి ఎవరి దగ్గర కన్నా పోయి వాని మనసు మార్పిచ్చిందా లేదా ఏం చేసిందో తెలుస్తలేదు. ఎవరైనా పెళ్ళైన ఆడదాన్ని పట్టుకొని పో బిడ్డ అని చెప్తారానే? కొడుకు చక్కటి రీతిలోకి రావాలని అవ్వ అయ్య ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు మేమైతే ప్రయత్నం చేయలేదానే నిన్ను మార్పియాలని? అసలు అప్పుడే నీకు మందు పెడితే అయిపోవు, నీ మనసు నీ మొగన్ మీద ఉండేటట్టు. మేమేమో పిచ్చి పని చేసినాం, ఒక్కదాని పోత నిన్ను నరికి పోగులెత్తరాడా. అందుకే తాత నువ్వు ఇద్దరిని మాట్లాడమంటుందమ్మా, నలుగురం కలిసి పోతాం వనింటి కాడికి. ఏమో అద్దే బాపు, నువ్వైతే ఓకే, వాళ్ళు అసలే డేంజర్ మనుషులు, పొట్టు కొట్టేది తెలియదు, చంపేది తెలియదు, సత్తే అదొక్కతే జావని, కానీ నువ్వు మాత్రం బోకు, అవసరం లేదు. గట్లంటే ఎట్లవ్వా, ఇక్కడ ఇద్దరిని మాట్లాడి పట్టుకొని పోతా. మరి ఇప్పుడు మన బిడ్డ జీవితం ఎందుకు నాశనం కావాలి? ఆ దొంగ బాడుకో చేసిండు, అదంతా ప్లాను. దొంగ బాడుకో ఇచ్చిండు, మందు తెచ్చి ఇచ్చిండు శ్వేతకు పెట్టుమని. అట్లాంటప్పుడు వాడిని ఎందుకు బయటకి ఇగ్గద్దు? ఖచ్చితంగా ఇగ్గాలే. వాడు ఏదో చేసినా అయిపోయింది అని మన బిడ్డను పెళ్లి చేసుకుంటానేమో సరే, ఏదంటే వాడిని పోలీస్ స్టేషన్ వేసి తొక్కిపియమా? ఇదంతా కథ వాడే చేసిండని ఊరంతా తెలవాలి, ఊరంతా వాని ఇజ్జత్ పోవాలి, వాని అయ్యది వాని అవ్వది తలెత్తుకోకుండా తిరగాలి. ఏమో నానా, ఏమో ఈ కథలేందో ఈ లక్షణాలేందో నాకైతే ఏది అర్థమైతలేదు. ఇంత మనసున పడతలేదు, తింటే తిండి పైన పడతలేదు, తినబుద్ధి అయితలేదు. మరి ఇది ఏడవేంది, ఏడున్నదని ఇదే టెన్షను.
ఉంటదవ్వా. ఎంత కొజ్జోళ్ళైనా లంగలైనా దొంగలైనా పిల్లల మీద కన్న తల్లికి మాగొట్టుకుంటదవ్వా. ఏం చేసుడు? బాపు నా రాత పాడుగాను నేను నీకు ఒక్కదాన్నే పుడితిని. నీకు ఒక్కదాన్ని పుట్టినందుకు నాకు ఒక్కతే ఉట్టే ఈ ఒక్కతన్న మంచిగుంటే నాకు సంతోషం కదా బాపు. దానికి ఎవరన్నా పిల్లలు పుడితే నిన్ను చూసుకుంటారు మమ్మల్ని చూసుకుంటారు అన్న ఆశ ఉండేది. అమ్మ చచ్చిపోయినప్పుడు సుంది నేను ఇటు అచ్చుడే లేకపాయే, నిన్ను చూస్తనే లేకపోతిని. నువ్వే అట్రాయే బాపు అంటే ఏం రావాల బిడ్డ ఇల్లిసి పెట్టరాను అని నువ్వడ పడితివి. నిన్ను చూడటానికి నేను ఉండగాని అయితా ఈ దొంగ ముండా మమ్మల్ని ఏం చూస్తుంది? గిసొట్టి కథలు వేసుకుంటా ఉండవట్టే మా మనసు వీరగొట్టవట్టే. వాగు ఏడవ కాగు. ఏం చేద్దాం? వాళ్ళ ఏమో లేత వయసు, మనసు పడ్డది దాని మీద ఎవడో గాని. వాడు మోసం చేస్తాడని ఈమెకు తెలుసా? నమ్మింది మోసపోయింది. వాడు మోసం చేస్తాడని ఈమెమన్నా కలగన్నదా బిడ్డ? ఆగు, నువ్వు ఏడవ కాగు. మేము రూపాయి జమ చేసి బిడ్డ మంచిగా బతకాలే అని మేము అత్త పోరుండద్దు మామ పోరుండద్దు అని చూసి మంచోని చేతుల పెట్టినావు. ఆయనే మంచోడే, పాపం అయినదేం తప్పులేదు. ఈ దొంగ ముండా లంగయ్యి ఆయనంటే ఏం లాభం ఉన్నది? ఆయనే మస్తు మంచోడు పిల్లగాడు. ఆయన మనసు ఇరగొట్టి దొంగ ముండా జీవితం నాశనం చేసుకున్నది. ఇప్పుడు ఉంచుకున్న దగ్గర పోయి ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా లొల్లిలైనా పంచాయతీలైనా వాళ్ళకు అంతా పైసున్నది. వాళ్ళు ఏమైనా చేయగలరు. వాడు తిని వేసుకుంటాడన్న నమ్మకం ఉన్నదా? నేను ఎందుకు ఊకుంటానే అమ్మ? నా కడుపులా బిడ్డను ఉంచుకోమన్నాడు. నా భర్తను చంపుమని మందు తెచ్చిచ్చిండు. వాడు మరి మారిందా లేకపోతే వాని అవ్వేమన్నా వేసిందా? వాన్ని ఫోన్కి ఏమన్నా అయిందా? ఏది తెలియదు. రేపు వాని ఇంటి దగ్గర పోతేనే తెలుస్తుంది. వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదమ్మా. నువ్వు బాధపడకు. అయిందేదో అయింది. ఇప్పుడు వాడు నన్ను పెళ్లి చేసుకుని నా బిడ్డను చూసుకుంటా అంటేనేమో సై, లేదు అనంటే వాని బతుకుని అంగడి పాలు ఎత్తా. పోయిన ఇజ్జత్ ఎట్లాగో పోయింది, మళ్ళా రాదు. ఇక దేనికైనా తెగబడతా నేను. ఏడవకు బిడ్డ, నువ్వెడితే నాకు చూడబుద్ధి అయితే లేదు. నువ్వే నాకు ధైర్యం చెప్పే బిడ్డవు. నువ్వెడితే ఎట్లా నవ్వా? ఆగాగు, ఏడవకాగు. ఇక ఏడవపోతే ఏమున్నదే బాపు? నీ బిడ్డ గిట్ల చేసింది, నీ బిడ్డ గిట్ల చేసింది అని నన్ను టార్చర్ చేస్తాడు నా మొగడు. అయ్యో రామా, బాపుకు మంచిగా లేదట. పొద్దున పోయి సాయంత్రం వస్తా చూసి అని నేను వచ్చే వరకు ఇది ఇన్నే ఉండే. సచ్చింది కావచ్చు అని 2 రోజుల పొంటి ఏడ్తాన్నా. అమ్మ నువ్వు ఏడవకే. ఏదో తెలిసో తెలియకో నేను పెద్ద తప్పే చేసిన. నువ్వు బాధపడకమ్మా. ఈ దొంగ బాడుకో పెళ్ళైనాక జల్దే నన్ను ఇష్పెట్టి దుబాయి వాయే. సంవత్సరం దాకా నా మీద ఎవరు కన్నయ్యలేరు. సంవత్సరం తర్వాత వీడు నా చుట్టూ తిరుగుడు. నన్నే చూసుట్లా నేను వాని ప్రేమలా పడిపోయి వానికి బానిసనైపోయినమ్మా. వాడు లాస్ట్కు నా జీవితం ఇట్లా చేస్తాడని అనుకోలేదు. మరి వాడు కావాలని చేస్తుండా లేకపోతే ఏమైంది ఏం కథ అనేదైతే తెలియదు. రేపు ఇంటికాడికి పోతే తెలుస్తుందమ్మా. ఏదున్నా రేపు తెలుస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటా అంటాడా లేకపోతే ఏం చేస్తాడనేది. ఏదో తప్పు జరిగింది, అయిపోయింది అమ్మా. నువ్వు బాధపడకు. ఇక బాధపడేదే ఉన్నదవ్వా, ఏమున్నది? అంత అయిపోయినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉన్నది? నీ మొగడు గంత మంచి మొగుడు. ఆ మొగుడు మనసు రగొట్టినవు, ఇంట్లోకి బయటకు వచ్చినావు. ఇక ఆయన నిన్ను దగ్గరికి తీయడు. అయిపోయింది. ఇక నీ బతికి ఏమవుతుందో ఏం కథ అనేది నీ చేతుల్లోనే ఉంది. మా చేతుల్లోనైతే ఏం లేదు. తాత నువ్వు ఈ ఊర్లో ఎవరినన్నా ఇద్దరిని మాట్లాడు. రేపు పోదాం తాత వాని ఇంటికాడికి. నేను ఒక్కదాన్ని పోతే నన్ను ఏం చేసేది తెలియదు వాళ్ళు. సరే తీ, మాట్లాడతా తీ, పోదాం తీ. ఏడవకు, రాగుర్రి. పొద్దడుసుంది బువ్వనే తినకపోతివి శ్వేత. ఆగు. అవ్వప్ప, నువ్వు తింటానవో తింటలేవో. నీ అవ్వుంటే నా బిడ్డ వచ్చిందని అటు ఇటు అన్నీ చేసి పెట్టేది. నేను ఏం చేయలేకపోతన్న బిడ్డ. ఏదో ఉన్నది చేసుకొని తిందురు పార్రి. లే అవ్వలే, బాధపడుకుంటా కూసుంటే ఏమత్తంది బిడ్డ? ఇక బాధ కాకపోతే
ఉంది బాపు బతుకులకు. అయితే బిడ్డ ఏదో ఆమె రాతట్లున్నది జరిగింది కానీ నువ్వు బాధపడకాగు. హలో బంగారం, ఎక్కడి దాకా పోయినావు? ఇప్పుడే మన ఊర్లో దిగినా. ఏం చేస్తున్నావురా? ఏం లేదే, ఇంట్లో పోతే ఉండాలని అనిపిస్తలేదు. నువ్వే బాగా గుర్తుకొస్తున్నావు. అందుకే ఇప్పుడే ఇట్లా బయటకు వచ్చినా నీకు ఫోన్ చేస్తున్నా. నేను ఏమని చెప్పినా తిరగకు అని చెప్పినా మళ్ళీ ఎందుకు తిరుగుతున్నావు బావా? ఓ ఉండి ఉండి పోతివి, నాకేమో మనసున పడతలేదు. అయ్యో అవునా బావా? ఓ 4-5 డేస్ అయినాక వస్తలే బావా, టెన్షన్ పడకు. ఏమోనే, నాకు బాగా కనెక్ట్ అయిపోయినావు నువ్వు. నీ అవ్వ పిచ్చిలేత్తాంది. అవునా బావా? సరేలే, నీకు నా మీద అంత ప్రేమ ఉంటే అదే చాలు. లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్. లవ్ యూనే మరదల పిల్ల. నా దాంట్లో నీకు ఏం నచ్చిందే? నీ హైటు, వెయిటు, పర్సనాలిటీ, నీ అందం చూసి నేను ఫ్లాట్ అయిపోయినా బావా. అంటే ఇప్పుడనే కాదు, ఎప్పటి నుండో నువ్వు అంటే ఇష్టమే. కానీ ఇప్పుడు చాలా అంటే చాలా మంచిగా అయినావు తెలుసా. అందుకే నిన్ను పడేయాలనే నేను ఫిక్స్ అయినా అచ్చుడితోటే. మరి నేను నీ లవ్ ఒప్పుకోకపోతే? నువ్వు ఒప్పుకోకపోతే అత్తమ్మను మెల్లగా గెలుకుదురు, అత్తమ్మనే నిన్ను ఒప్పించేది. సరే సరేలే. సరే బావా, నేను ఇంటి దగ్గర దాకా వచ్చిన, మళ్ళీ చేస్తావు ఫ్రెష్ అప్ అయినాక. సరేనే, తొందర చెయ్యి. సరే బావా. ఎందుకో ఈ మానస బాగా కనెక్ట్ అయిపోయింది. మా అమ్మ గిట్లా నాకేమన్నా వేసిందా? శ్వేతను మర్చిపోయి మానస దిక్కు మళ్ళేటట్టు వేసింది. ఏమో నాకు దాని మీద అంతా విరక్తత్తాంది. దాని పేరు తీస్తేనే కోపం వత్తాంది. ఎడజచ్చిందో ఏం కథనో. తాతోళ్ళ ఇంటికాడికి పోయినానన్నది ఆన్నే జావవచ్చు, ఏనన్నా జావని. దాన్నట నేను లేపుకపోవాలట, దాని బిడ్డకు తండ్రిని కావాలట. హెల్ గవన్ నడవై. ఏమైంది లత? ఇయ్యాల ఆకు నానబెట్టుకోలేదా అనే కట్టెలు కట్టినావు కూసున్నావు? ఏ నానబెట్టుకోలేదు నర్సక్క, బాగా నడుము నొత్తాంది. ఎవరు వేయాలా బీడీలు చల్లగుండా? ఇక మా రాజు అన్నాడు నడుము నొత్తాందని అంటాను, మళ్ళీ ఆకెందుకు నానబెట్టుకోకు అని అన్నాడు. అయితే బీడీలు అంటాం గాని బీడీలు ఎత్తే నడుము పోతుంది, మెడలు పోతాయి. ఓ నర్సక్క, మీ చిక్కుడుగాయ మంచిగుంది చూస్తే. ఏ ఇంటికాడ చెట్టుదేగా అదే అందరు వచ్చి తెంపుకపోతారు. మీరచ్చి తెంపుకపోతే ఏమైతాందే? మీకు సాతన్నే కాదాయే. అయ్యో నర్సక్క, తెంపుకొచ్చి లతకిన్ని నాకిన్ని పెడితే ఏమైతాంది? తెంపుకత్త తీయే. ఇక కూర ఏం వండలే, నిన్నదే ఇంత ఉంటే వేసుకొని తిన్నాం. అందుకే చిక్కుడుగాయ ఉంచిన్నే, ఇక పోయి కూర వండాలే. నర్సి, నాకైతే అండినాక ఇంత చిక్కుడుగాయ కూర నువ్వు కమ్మగా అండుతావు. అవునా? మంచిగా వండుతుందా నర్సక్క? ఏ సూపర్ అండుతుంది. ఓసారి వేసిచ్చింది. ఎట్లా అండుతావే నర్సి? నేనా మల్లక్క? పచ్చిమిరపకాయలు గ్రైండర్ పడతా, లేదంటే దంచనన్నా దంచుతా. ఇక మంచిగా వేసి వండుతా, కమ్మగా ఉంటది. ఎండే టమాటాలు అల్లేస్తా. అవునా నర్సక్క? కొందరిది చేతి గుణం కూడా ఉంటది గాని. తిన్నరా? ఆ రాము, తిన్నాంరా, తిన్నావు. నువ్వు తిన్నావురా? అప్పుడు టిఫిన్ తిన్నా, ఇంకా అన్నం తినలే. పొద్దున టిఫిన్ తింటాన్నా, రాత్రికి అన్నం తింటాన్నా. అరుగుతలేదవ్వా. ఇప్పుడే అరగదని చెప్పిండట కదా డాక్టరు. ఇక కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి నువ్వు. అదే దాని తినాలి కమ్మగా తింటాంది కావచ్చు, మంచిగా ఉన్నది కావచ్చు. ఏడబోయి చచ్చిందో గాని. దాని గురించి మనకెందుకు అద్దుగానిగా. ఏ గంటే తీరా పట్టించుకోవద్దు, మర్చిపోవాలి. ఇక దాన్ని ముచ్చటద్దు, దాన్ని వార్తద్దు, దాని జోలద్దు, ఇంకా దాన్ని నమ్ముడేయద్దు. ఇంకా నమ్ముతామా నర్సక్క? అయితే తీరా, నువ్వైతే మంచిగా కోలుకో. ఇంత ఏదన్నా పని వేసుకుందువు. అని వేసుకున్నాక ఎవరినన్నా చూసి నీకు ఇచ్చి చేయాలరా. ఇట్లా ఎన్ని రోజులని ఒక్కొని ఉంటావు? అబ్బో నర్సక్క, ఇంకా పెళ్ళా నా బతుకు? పెళ్ళద్దు ఏదద్దు. వెళ్ళొద్దంటే ఎట్లరా నడుతుందారా? చూద్దంతి మంచిది దొరికితే, అప్పటి వరకు నువ్వైతే సెట్గా. ఏమో ఎవతేసొంటిదో మనకు తెలుస్తుందా నర్సక్క? ఇది మంచిగున్నది చిన్న పోరే అని చేసుకుంటే చూసినవా? చిన్న పోరే ఎంత పెద్ద పని చేసింది. నన్ను చంపడానికే అది వెనకాలేదు. నా మనసులకెయ్యి అది పోతలేదు నర్సక్క. ఏం చేసుడు? దొంగ ముండకు బొచ్చడు పైసలు పంపిన, ఆ పైసలన్నీ పట్టుకపోయి వాని దినాలకు పెట్టి నన్నే చంపుతా అని చూసింది. అసొంటి దానికి ఖచ్చితంగా పాపం తలుగుతుంది రాము. నువ్వేం బాధపడకు.
ఏం పాపం తలుగుతుందవ్వా, ఏం పాపం తలుగుతుంది? ఈ కాలంలో ఈ రోజులల్లా తప్పు చేసినోళ్ళే మంచిగా బతుకుతారు. తప్పు చేయనోళ్ళు అయ్యో గిట్లా ఏడతారు నా లెక్క. ఈ రోజుల్లో తప్పు చేసినోనికే మంచిగుంది. కరెక్టే కరెక్టే గాని వాళ్ళనేం దేవుడు ఇష్టపెట్టడు. కర్మ అనేది ఇష్టపెట్టది. ఏదో రకంగా ఏదో రూపకంగా ఎంటాడుతూనే ఉంటది. వాళ్ళకు అరికోస పాపం తలిగి సర్వనాశనమై చస్తారు. నువ్వేం బాధపడకురా. ఏ బాధేం లేదు గాని ఎందుకో అమ్మ నాన్న గుర్తుకొత్తారు నర్సక్క. వాళ్ళిద్దరుంటే నాకు ఈ రోజున పరిస్థితి రాకపోవు కదా అని రోజు బాధ అనిపిస్తుంది. అయ్యో దేవుడా, కన్న తల్లి కన్న తండ్రి ఉంటే అది వేరుంటదిరా. అదే గాని ఏం చేద్దాం, నాకు చిన్న వయసునే నన్ను విడిపోయిర్రు. రాము అదంతా బాధ పెట్టుకోకు. యో చిక్కుడుగాయ కూర అంతా అప్పటికింత ఏసుకత్త తియ్యి. ఉడుకుడుకు అన్నంలా వేసుకొని తిందువు. లత కడుపు సల్లగుండా పాపం లతనే అంటుతాంది, ఉడుకుడుకుడే ఎత్తాంది. ఇకవై తీరా ఒకరికొకరం సహాయం చేసుకపోతే ఏం చేస్తాం తియ్యి. నా తమ్ముడు లత లేకపోతే మీరందరూ లేకపోతే నేను బతుకుదునా ఇవ్వరదాకా బతకపోదును. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఓ బాబా గట్ల అనకు నువ్వు. నువ్వు అస్సలు బాధపడకు. అందరం ఒకరికొకరం తోడు. మా కాపతత్తే నువ్వు రావా, నీ కాపతత్తే మేమత్తం గంతే. గంతే గంతే. అమ్మా నా జీవితం ఇట్లా అవుతుందని అనుకోలేదే. నేను వాణ్ణి ప్రేమించి మోసపోయిన్నే అమ్మా. నాకు వాడు కావాలే అమ్మా. లోపట నాకు బిడ్డ పెరుగుతుంది. నాకెందుకో సంపాలని అనిపిస్తలేదే అమ్మా. గోళీలు వేసుకోబుద్ది కాక నేను వేసుకోలేదే అమ్మా. పసి ప్రాణాన్ని తీసుడెందుకని. అయితే అయిందేదో అయిపోయింది. ఏడవకు. ఏం చేస్తావు? నీ రాత పాడగాను. నీ రాతల మన్నుగడ నీ రాత గిట్లా ఏడ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏందే, ఏం కథనో. రేపు వానింటికి పోతే మళ్ళా ఎన్ని లొల్లిలు అయితాయో, ఎన్ని కథలు అయితాయో నాకు అదే భయం అవుతుంది. ఇక వాడిని ఇష్టపెట్టలేవే బిడ్డ. పోతే ఓని సత్తే జామని గాని ఏం చేస్తావు? గిట్లనే తాత దగ్గర బతుకు. ఇక పాపుకు కోపం పోయినాక ఇట్లా దగ్గరికి తీసుకుంటాడు. లేదమ్మా నేను వాడిని వదిలిపెట్టా. వాడు ఏ పరిస్థితులు ఉన్నాడో వాడు కూడా నన్ను వదిలిపెట్టాడు. నేనంటే వానికి పంచ ప్రాణాలు. మరి వాళ్ళ ఇంట్లో ఏదైనా లొల్లైందా లేకపోతే ఫోన్కి ఏమైందా అసలు ఏమైందో తెలియదు. ఇచ్చిరానా ఇంకా వాణ్ణి నమ్ముతున్నావే నువ్వు. వాడు నీతోటి అవసరం తీరిపోయింది. వాడిగా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడే? ఇంకా నీకు అర్థమైతలేదు. ఇంకా నువ్వు వాడిని నమ్ముతున్నావంటే అంతా నీ పిచ్చితనం. ఇక నాకు బస్సు టైం అవుతుంది. ఇక పోతా. అమ్మ ఈరోజు ఉండరాదే. ఎందుకో నీ ఒడిలా పడుకొని మొత్తుకోవాలనుంది, ఏడవాలనుందే అమ్మా. నాకు శ్రీను కావాలమ్మా. నిన్ను వాణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నమ్మా. వాడు లేకపోతే నేను బతకలేనమ్మా. వాడెందుకు నాకు బాగా గుర్తుకొస్తుండమ్మా. వాడు నన్ను మోసం చేస్తే నేనేమైపోవాలి? వాణ్ణి నేను వదిలిపెట్టమ్మా. వాడు నన్ను పెళ్లి చేసుకుంటా. నీ బిడ్డకు తండ్రినైతా అంటనేమో సరే అంటా. లేదు అనంటే వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ జీవితం ఎట్లా చేసుకుంటావో నీ ఇష్టం బిడ్డ. నేనైతే ఏం చెయ్యలేనిగా. బాపుకు తెలిస్తే నన్ను ఉంచడు. నువ్వు పోతాయిగా. బస్సు టైం అవుతుంది. బాపు మళ్ళా ఇప్పుడు పోకపోతే తిడతాడు. రాగానే కోపానికి వచ్చిండు. తొందర పోయి తొందరరా అని. సరే అమ్మా నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకు. రేపు తాత నువ్వు ఇక్కడ ఇద్దరిని తీసుకొని పోతా. వాని ఇంటికాడికి పోయి వాడిని నిలదీసి అడుగుతా. వాని ఇజ్జత్ మానం తీసత్త నేను. వాడు నన్ను పెళ్లి చేసుకుంటానంటేనేమో వాని గురించి నేను బయట చెప్పా. కానీ వాడు నన్ను మోసం చేసినట్టు నాకేదన్నా అనిపిస్తే మాత్రం వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదుగా. బిడ్డ టైం అవుతుందవ్వా. మళ్ళా నువ్వు పోకపోతే అల్లుడు కోపానికి వస్తాడు. సరే నానా ఇక పోతా. దీనికి ధైర్యం చెప్పి బుక్కడంతా తినబెట్టు. అదే రేపు పోదామని అంటాంది కదా. ఈమెను పట్టుకొని ఇంకో ఇద్దరిని మాట్లాడత్తా. ఇప్పుడు పోతా. అటు పోయి ఎవరన్నా దాకు దగ్గరున్నోళ్ళని మాట్లాడతా. రేపు తీసుకొని అయితే పోతా వాని ఇంటికాడికి. వాడెట్లా మోసం చేస్తాడవ్వా. వాని సంగతే చూసేస్తాం కానీ రేపు పోయి.
సరేనే నానా, అయితే అల్లునికైతే తెలివనీయకు, బిడ్డ ఈడ ఉన్నట్టు. ఇక ఏం లేదు, నన్ను నిన్ను ఉంచడు. అరే అవ్వ, ఆయన గిట్ ఎందుకు వస్తాడు? ఇక్కడ ఉన్నోళ్ళు అటు ఎందుకు వస్తారు? ఎవరు ఏం చెప్పరు పో. మాట్లాడే ఇద్దరు మనుషులకు కూడా చెప్పుతా, ఏ ముచ్చట బయట పడద్దు చెప్పకు అని. సరే సరే, ఊకే ఏడవకు. యా ఏడ్చినా లాభమేం లేదు, పోయిన జీవితం ఏమీ తిరిగి రాదు. సరే అమ్మా. నానా కొంచెం ధైర్యం చెప్పి బుకడంతా తినమాను, సరేనా? నేను పోతాన్నా. అవ్వ గడిదాకా వచ్చి తోలెత్తపా. అమ్మా, నానా లేనప్పుడు ఫోన్ చెయ్యి, తాత ఫోన్కు నేను మాట్లాడతా. సరే రేపు పోయి వచ్చినాక నాన్న ఫోన్లకి నువ్వన్న ఎయ్యి, నేనన్న ఎత్తా. ఇక పోతాన్నా. సరే. అయ్యో దేవుడా, నా బతుకును ఎటు కాకుండా చేసినావు దేవుడా. అందుకే ఎవరిని నమ్మొద్దు, ఇట్లా మోసపోవద్దు. అసలు నా శ్రీను నన్ను మర్చిపోయిందా, లేకపోతే వాడు ఏ పరిస్థితులు ఉన్నాడు, ఏం కథ అనేది నాకేది తెలియకపాయే. ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే ఎవరి నంబర్ కూడా తెలియకపాయే. రేపు పోతేనే ఏ విషయం అనేది తెలుస్తుందిగా. రేపు పొద్దుగా లేస్తనే పోవాలి. ఎంత లొల్లైనా మంచిదే, ఏమైనా మంచిదే. ఇక దోస్తులు చూసిర్రా అన్న వీడియో? ఇక శ్వేతోళ్ళమ్మచ్చ అయితే ఇక మాట్లాడి పోతుంది. మరి శ్వేత అయితే ఒక డిసిషన్ తీసుకున్నది. అదే ఆ ఊరు పోయి శ్రీనుగాన్ని నిలదీసి అడుగుతా అని. మరి రేపు పోయినాక ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పాటలో వస్తుంది. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. సుత్తుర్రా దోస్తులు, ఇది రియల్ స్టోరీ కాబట్టి మీకు ఇందులో ఏం అర్థమైతుంది? అర్థమైన వాళ్ళకు అర్థమైతే చాలన్నమాట. మరి మంచిగా సపోర్టు ఎయ్యుర్రి. ఇట్లాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు మేము తీసుకొస్తాము. ఛానల్ ని కొత్తగా చూస్తున్నోళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ కావాలి. 1 lakh సబ్స్క్రైబర్స్ కదా, తొందరగా రీచ్ రావాలని మేమైతే కష్టపడుతున్నాము. అందుకు మీరు కూడా సహాయం చేస్తున్నారు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.